ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణకు వరద వచ్చి చేరుతుంది. ముఖ్యంగా పెనుగంగ ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా పెనుగంగ ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది కామాయి గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా పెనుగంగ బ్యాక్ వాటర్తో నిండిపోయింది. అటువైపు ఆ ఊరికి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తుంది అదే కామాయి గ్రామం. ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఇది దాటాల్సిన పరిస్థితి, కానీ దాటలేకుండా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో ఊర్లో వాళ్ళకి ఆదిలాబాద్కి సంబంధాలు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అత్యవసరం పని ఉంటే ఏం జరుగుతుంది అనేది తెలియదు మళ్ళీ. కానీ ఇప్పటి మట్టుకైతే పెనుగంగ ప్రవాహం పెరుగుతుంది. దీంతోపాటు నిర్మల్ జిల్లాలోని బైన్సా గడ్డన్నవాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో పెరుగుతుండగా 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న కొద్దిసేపట్లోనే ఇక్కడ ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు, ఇటు పోలీసులు వచ్చి ఈ ప్రవాహం పెరిగే చోట ఎవరైతే వరద నుంచి దాటకుండా ఉండడం కోసం ఇక్కడే పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిపోయే వాళ్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పంచాయత్ సెక్రటరీ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటికైతే సార్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే చాలా పెరుగుతుంది సార్. ఇక్కడ పైనకు మహారాష్ట్రలో ఈసాపూర్ అనేది అక్కడ నుంచి ఫ్లోయింగ్ వస్తుంది సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మేము అందరం విలేజ్లలో కూడా ఏం డ్యామేజ్ అయితే కొలాటరల్ డ్యామేజ్ ఇంత ఏం జరగలేదు సార్. అంతా ఓకేనే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం సార్. ఇది పరిస్థితి. ఓకే, ప్రస్తుతం అయితే మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో ఉన్న ఈసాపూర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 9 గేట్లు ఎత్తగా గంట గంటకు పెనుగంగ ప్రవాహం పెరిగిపోతుంది. దీంతో బోరాజ్, జైనత్, బేలా మండలాల సరిహద్దు ప్రాంతం ఏదైతే పెనుగంగ పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో బ్యాక్ వాటర్ వచ్చి పంటలను ముంచెత్తింది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, కామాయికి వెళ్లే దారి పూర్తిగా వరద నీటితో నిండిపోయి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకు క్రితం వరకు ఈ బండ వరకు నీరుండే, కానీ ఈ బండ వరకు ఇప్పుడు అంటే ఒక 10 నిమిషాల వ్యవధిలోనే 1 ఫీటు వరకు నీరు క్రమంగా ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇటు ఆదిలాబాద్ ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం పెనుగంగ ఉందో ఇక్కడ ప్రవాహం గంట గంటకు పెరిగిపోతుండగా అటు ఆనందపూర్ నుంచి దిగ్రాస్ వెళ్లే ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో పూర్తిగా నిన్నటి నుంచి నీటిలోనే ఉండిపోయిన పరిస్థితి. దిగ్రాస్ నుంచి ఇటు జైనత్ మండలానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే ఆనందపూర్ బ్రిడ్జి ఏదైతే ఉందో 2 రోజులుగా నీటిలోనే మగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు పలు గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటిలో మగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యతో సారంగపాణి, ఎన్టీవీ, కామాయి నుంచి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. డొల్లార వద్ద పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. క్రమంగా వరద ప్రవాహం పెరగడంతో దిగువ ప్రాంతాల రైతుల్లో ఆందోళన పెరిగింది. పెన్గంగా బ్యాక్ వాటర్తో జైనత్, బేలా, బోరాజ్ మండలాల్లో పంట చేలు నీట మునిగాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నిన్న వర్షాలు ముంచెత్తితే ఈరోజు వరదలు పోటెత్తుతున్నాయి. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా పెనుగంగ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే కామాయి గ్రామాన్ని జలదిగ్బంధమైంది. ఎందుకంటే ఆదిలాబాద్ వైపు నుంచి కామాయికి వెళ్లే దారి ఏదైతే ఉందో పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతోపాటు మనం ప్రస్తుతం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు డొల్లారా పెనుగంగ వద్ద ఉన్నాం. ఈ పెనుగంగ బ్రిడ్జి ఏదైతే ఉందో దానికి సమీపం వరకు నీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. ఉదయం నుంచి మరింత పెరుగుతున్నట్టుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదల కారణంగా బైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇక్కడ 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పెనుగంగ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జైనత్, బేలా, బోరాజ్ మండలాలకు సంబంధించిన పంట పొలాలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉందండి పొద్దుటికి ఇప్పటికి ఎట్లా ఉంది? పొద్దున 6 గంటలకైతే మొత్తానికి తక్కువ ఉండే, ఇప్పుడు 6 తర్వాత మొత్తం బాగా పెరిగిపోయినాయి వాటర్. బాగా అంటే మొత్తం పొలాలు కూడా బాగా మునిగిపోయినాయి.
దగ్గర ఉన్నాయి మొత్తం అన్ని మా పొలాలన్నీ మా వాగు అంచుకే ఉన్నాయి. ఈ పెండలవాడ, ఉప్పలవాడ, మాండగాడ బాగా మొత్తం నష్ట పొలాలు అయిపోయినాయి. మాది దగ్గర లేదంటే మా ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి. మాకు 10 ఎకరాలు మొత్తం నీటి మునిగిపోయినాయి మొత్తం. అంటే వరద ఉన్న చోట సెల్ఫీలు కావచ్చు, ఇతర దిగకుండా ఉండడం, చేపల వేట చేపట్టకుండా ఉండడం కోసం సెక్యూరిటీస్ అయితే ఏర్పాటు చేశారు. జైనత్ సిఐ మనకు కనబడుతుంది. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఈ మండలాల్లో? మనకు నిన్నటి నుంచి ఈసాపూర్ పైన అప్పర్ పెనుగంగా గేట్స్ 9 ఓపెన్ చేయడం వల్ల మనకు పెనుగంగాలో ఉధృతంగా పెనుగంగా ప్రవహిస్తున్నందున మనకు పెనుగంగా చుట్టూ ఉన్నటువంటి గ్రామాలైనటువంటి ఈ కేదార్పూర్ కానీ, కామాయి కానీ, డొల్లార, పెండలవాడ, సాంగ్డి, ఆనంద్పూర్, మరియు మన్యార్పూర్, బెదాడ, సాంగ్డి అనే గ్రామాలకు మనకు కొద్దిగా ముప్పు ఉన్నందున మనకు నిన్నటి నుంచే ఆ గ్రామాల్లో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా చాటింపు వేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని అప్రమత్తంగా ఉంచడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న తర్నం బ్రిడ్జ్ దగ్గర కూడా దానిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించినందున అక్కడ కూడా మా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మా జిల్లా ఎస్పీ గారు మా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడికెక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ల వద్ద కానీ, ఈ ముంపు ఉన్నటువంటి గ్రామాల వద్ద కానీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అలర్ట్ ఉంచడం జరిగింది. మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగ ప్రవాహం ఏదైతే ఉందో ఆ పరివాహక ప్రాంతాలైన జైనత్, బేల మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కామాయికి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కామాయికి వెళ్లే మధ్య దారి ఏదైతే ఉందో పెనుగంగ వాటర్ మూలంగా నిలిచిపోయింది. వరద ప్రవాహం రోడ్డుపైకి ఎక్కడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే 1000 ఎకరాల్లో పంటలు ఇప్పటికే నిన్న కురిసిన వర్షానికి నీటిలోనే మగ్గిపోతుండగా మళ్ళీ ఇప్పుడు పెనుగంగ వాటర్ రావడం మూలంగా 2 రోజులుగా పంటలు నీటిలోనే మగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కడం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గిపోయింది, కానీ గడ్డన్నవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇటు పెనుగంగ సైతం ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV తెలంగాణ.